నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః శోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఏనం అంటే ఈ ఆత్మను అని, శస్త్రాన్ని అంటే ఆయుధములు అని, నా చిందంతి అంటే ఛేదింపజాలవు అని, పాపక అంటే అగ్ని అని, ఏనం అంటే ఈ ఆత్మను అని, నా దహతి అంటే కాల్చజాలదు అని, అంటే కాల్చలేదు అని, అపచ్చ అంటే నీరును అని, ఏనం అంటే ఈ ఆత్మను, నా క్లేదయంతి అంటే తడపజాలదు అని, మారుత అంటే గాలి, అదేవిధంగా నా శోషయత అంటే ఎండింపజాలదని, ఎండింప చేయలేదు అని. అయితే ఈ శ్లోకానికి తాత్పర్యం చూసినట్లయితే, ఆత్మను ఆయుధములేవి కూడా ఛేదించలేవు, అగ్ని దహింపజాలదు, అదేవిధంగా ఆత్మను నీరు తడపజాలదు, గాలి ఎండింపజాలదు, అంటే ఆర్పివేయను లేదు అని ఈ శ్లోకానికి తాత్పర్యము. వ్యాఖ్యానం ఏంటంటే, మానవ శరీరంలో జీవునికి శరీరం ఉంటుంది, మనస్సు ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఈ మూడు గలవు. అయితే వీనిలో ఒకదానికంటే మరొకటి అతి సూక్ష్మంగా ఉంటాయి. అయితే ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి మనకి. పంచభూతాలు ఏంటి? ఈ ప్రపంచంలో ప్రతి జీవి యొక్క మనుగడ అనేది పంచభూతాల మీద ఆధారపడి. ఈ పంచభూత లింగాలే శివాలయ క్షేత్రాలు ఉన్నాయి. శ్రీకాళహస్తి వాయుక్షేత్రం, కంచి వచ్చేసి భూక్షేత్రం, చిదంబరం ఆకాశ క్షేత్రం, జంబూకేశ్వర్ జలక్షేత్రం, అదేవిధంగా అరుణాచలం అగ్నిక్షేత్రం. ఈ 5 క్షేత్రాలు మానవుని యొక్క జీవన గమనాన్ని, ప్రపంచం యొక్క స్థలాన్ని మారుస్తాయి. ఈ పంచభూతాల్లో మనం అగ్నిని తీసుకున్నట్లయితే, ఒకవేళ మానవుడు అగ్నిలో దూకి అనుకోండి, శరీరం కాలిపోతుంది, కానీ ఆత్మ మాత్రం అలాగే ఉంటుంది. అలాగకుండా బాగా గాలి స్తంభించిపోయింది అనుకోండి, ఆగిపోయింది గాలి, ఆ గాలి ఆడక మానవ శరీరమే మరణిస్తుంది, కానీ ఆత్మ చాలదు. అదే విధంగా నీరుంది, నీటిలో ఒక మనిషి దూకాడు అనుకోండి, అతను చనిపోవచ్చు, కానీ ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మానవుని యొక్క శరీరాన్ని అవి ఆగిపోవచ్చు, అది నాశనం అవచ్చు, కానీ ఆత్మను ఎవరు నాశనం చేయలేరు. ఇదియే ఈ శ్లోకం యొక్క సంపూర్ణ వాక్యం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీ